శుభాకాంక్షలు. నూతన సంవత్సరం శుభ సందర్భం. ఈ రాష్ట్ర ప్రజానీకానికి తీపి కబురు, ఈ దేశవాసులకు తీపి కబురు రాబోతుంది. ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు సర్కార్ ఏదైతే ఉందో హేట్ స్పీచ్కి వ్యతిరేకంగా, అలాగే హేట్ క్రైమ్స్కి వ్యతిరేకంగా చట్టం తేవడానికి సిద్ధపడ్డారు. ఇది భారతదేశం, ఇది లౌకిక రాజ్యం, మతేతర రాజ్యం. ఇది మతేతర రాజ్యంలో మంటలు రేపుతుండో వాళ్ళకి ఈ మతేతర రాజ్యంలో మంటలు రేపుతూ దేశ సమగ్రతను భంగం కలిగించే వారికి ఉక్కు పాదం మోపబోయే ఈ చట్టాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తీసుకురావడం సంతోషదాయకం. ఇలాంటి చట్టం తేవడం వల్ల ఈ తెలంగాణ యావత్ ప్రజానీకం అందరూ కూడా రేవంత్ రెడ్డి గారి పక్షాన నిలబడి ఈ చట్టానికి సపోర్ట్గా ఉంటారని తెలియజేస్తున్నాం. అలాగే ఈ మత ఘర్షణలు, ఇవ్వడం అనేది ఈ దేశంలో గత 10 ఏళ్ల నుండి పెచ్చుమీరిపోతున్నాయి. ఎవరి మతమైనా ఎవరైనా ఇతర మతాలను ఇది చేసినప్పుడు, కించపరిచినప్పుడు హేట్ స్పీచ్, హేట్ క్రైమ్కి వ్యతిరేకంగా చేసే చట్టం చాలా కఠినంగా ఉండాలని, 302 కంటే కూడా శిక్షలు ఎక్కువగా ఉండాలని, హేట్ స్పీచ్ ఎవరైతే ఇస్తారో ఆ హేట్ స్పీచ్ వల్ల జరిగిన నష్టాన్ని ఆ స్పీచ్ ఇచ్చే వాళ్ళ మీద ఉపయోగించాలని, అలాగే నష్టపరిహారం కూడా వారి ఆస్తులు అమ్మి ఆ హేట్ స్పీచ్ ద్వారా దాడులు జరిగిన వాటిని కలెక్ట్ చేయాలని, ఇవాళ ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ వీళ్ళందరూ కూడా ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ వాళ్ళు ఉన్నారు. ఈ చట్టాలు చేయడంలో వాళ్ళు అద్భుతమైన పాత్ర పోషించి ఈ చట్టాలు బలోపేతమై ప్రపంచవ్యాప్తంగా ఈ మంచి చట్టాలకి ఇవాళ అప్లాజ్ వచ్చే పరిస్థితిగా ఈ రేవంత్ రెడ్డి సర్కారు జరుగుతుంది. కాబట్టి యావత్ రాజ్యాంగ పరిరక్షణ వేదిక, ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న శాఖలన్నీ కూడా ముక్త కంఠంతో రేపటి నుండి రేవంత్ రెడ్డి సర్కారుకు అభినందనలు తెలియజేస్తున్నాయి. అలాగే ఇంకొక గొప్ప పని చేయబోతుంది. ప్రతి గ్రామంలో ఉన్న రాజ్యాంగ పరిరక్షణ వేదిక సభ్యులందరూ కూడా రేవంత్ రెడ్డి సర్కార్కి అభినందనలు తెలియజేస్తూ, మద్దతు ఇస్తూ యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా మేము వెంట ఉంటారని మేము తెలియజేస్తున్నాం. కర్ణాటక ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో 2025 ఈ బిల్లును ప్రవేశపెట్టింది. హేట్ స్పీచ్, హేట్ క్రైమ్కి వ్యతిరేకంగా ఒక బిల్లు ప్రవేశపెట్టింది. అలాగే రేవంత్ రెడ్డి సర్కారు కూడా ఈ బిల్లు ప్రవేశపెడతామని మాట ఇచ్చారు. వారికి ప్రత్యేకంగా సిద్ధరామయ్య సాబ్కు, రేవంత్ రెడ్డి సాబ్కు, సిద్ధరామయ్య సాబ్కు, రేవంత్ రెడ్డి సాబ్కు, డీకే शिवकुमार సాబ్కు, రేవంత్ రెడ్డి సర్కార్కు, हेट स्पीच के खिलाफ कानून को, हेट क्राइम के खिलाफ कानून को